జై శ్రీ గణేష. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక మంచి మాట. మనము భగవంతునికి నిర్మలమైన హృదయంలో పవిత్రమైన దీపమును వెలిగించాలంట. ఎందుకంటే ఫ్రెండ్స్, భగవంతుడు ఎప్పుడు నాకు ఆ నైవేద్యం పెట్టండి, నాకు ఇలా పూజ చేయండి, అలా పూజ చేయండి, అన్ని ఖర్చులు పెట్టి అని ఎప్పుడూ అడగడంట. కానీ మనము నైవేద్యం పెడతాము, మనము మళ్ళీ మనమే తింటాం. అంతేనా ఫ్రెండ్స్? అలాగే పూజలు కూడా మన ప్రశాంతత కోసం, మన తృప్తి కోసం చేస్తాము. ఓకే, మీకు వీలున్నంత వరకు చేయండి. కానీ మనము మన మనసును స్థిరంగా ఆయన పాద చరణాల ముందు పెట్టి ఆయన నామాన్ని ధ్యానం చేస్తే చాలు అంటున్నాడు. ఏదైనా కూడా మీకు కావలసినది నేను ఇస్తాను అంటాడంట. ఫ్రెండ్స్, మరి మనము ఎన్ని చేసినా మన మనసును మాత్రం ఆయన పాద చరణాల ముందు ఉంచి ఆయన నామాన్ని ధ్యానం చేద్దాం. ఆయన ఆశీస్సులకు పాత్రులము అయ్యి మన జీవితాన్ని హ్యాపీగా ఉంచుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.